హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము క్యాలెండర్ మ్యాజిక్ టాపిక్ని ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. అంటే మనము 2024 జనవరి క్యాలెండర్ ఇక్కడైతే నేను డిస్ప్లే చేశాను, అదే రాశాను. ఓకేనా, ఒకసారి చూడండి. మనకి మండే జనవరి 1 స్టార్ట్ అయింది. ఓకేనా, మండే స్టార్ట్ అయింది. అప్ టు 31 డేస్ కాబట్టి జనవరిలో మనకి డేట్స్ రాశాను, ఎన్ని వీక్స్ కూడా రాశాను. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్ అనమాట. ఓకేనా, ఇది జనవరి మంత్ క్యాలెండర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ డేట్ తీసుకోండి, 1. అంటే దీనికి టోటల్ మనకి 7 డేస్ కాబట్టి 1కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 8. 8కి 7 యాడ్ చేస్తే మనకి 15. నెక్స్ట్ 15కి 7 యాడ్ చేస్తే 22. నెక్స్ట్ 22కి 7 యాడ్ చేస్తే ఇది 29. ఇది అందరికి కామన్గా తెలుసు అనమాట. ఓకేనా, అప్పుడు మండే మనకి ఫస్ట్ వచ్చింది అనుకో, 8th కూడా మండే వస్తుంది, 15th కూడా మండే వస్తుంది, 22 కూడా మండే వస్తుంది, 29 కూడా మండే వస్తుంది. ఓకేనా, ఇది షార్ట్గా మీరు గుర్తుపెట్టుకున్నాం అనుకో కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ డే ఎప్పుడు వచ్చింది, 15th డే ఎప్పుడు వచ్చింది, 8th డే ఎప్పుడు వచ్చింది, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని యూస్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది మెయిన్ కాదు. నెక్స్ట్ మ్యాజిక్ అంటే ఏంటి నెక్స్ట్ చూద్దాము. ఇది మ్యాజిక్ కాదు, ఇది ఆల్రెడీ క్యాలెండర్ రీడ్ చేసేటప్పుడే సైంటిస్టులు దీని మ్యాజిక్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఎనీ 2/2 మ్యాట్రిక్స్ టైప్ తీసుకుంటాము. ఇది తీసుకోండి, ఇది 2/2 కదా. ఈ డయాగ్రామ్ ఎలిమెంట్ చూడండి, ఇక్కడ 1 + 9 అంతా 10. నెక్స్ట్ 2 + 8 అంతా 10 అనమాట. నెక్స్ట్ ఇది తీసుకోండి. ఓకేనా, 14 + 22 అంతా 36. నెక్స్ట్ 21 + 15 అంతా 36. ఓకేనా, నెక్స్ట్ ఇది తీసుకోండి, 54. ఇది కూడా అంతా 54 అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది తీసుకోండి, ఇక్కడ ఇదంతా ఇది 8 + 6 14, రిమైనింగ్ 1 4 అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది రెండు యాడ్ చేస్తే మీకు 44 వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇక్కడ 14, ఇది కూడా 14. నెక్స్ట్ ఇది 18, ఇది కూడా 18 అనమాట. ఓకే, మీరు ఏ 2/2 తీసుకున్నప్పుడు కానీ ఆపోజిట్ నెంబర్ని మీరు యాడ్ చేస్తే మీకు సిమిలర్ వాల్యూస్ వస్తుంది. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోండి ఒకసారి మీకు డౌట్ ఉంటే. ఇదంతా ఇది 50, ఇది కూడా అంతా 15 ఇది. ఓకేనా, లైక్ ఇది రెండు చేయండి. ఇప్పుడు ఎంత ఇది 0, 6 + 4 10, 10కి 0, రిమైనింగ్ 1, 2 + 1 3, 3 + 1 4. ఇది చూడండి 40. ఓకేనా, మీరు ఏ 2/2 తీసుకున్నవాళ్ళు కానీ ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆపోజిట్ నెంబర్స్ మీరు యాడ్ చేస్తే సిమిలర్ వాల్యూస్ వస్తుంది. ఈ రెండు నెంబర్ వాల్యూస్ ఎంత వస్తుందో ఈ రెండు నెంబర్ వాల్యూస్ కూడా అంతే వస్తుంది. ఇది చూద్దాం ఇప్పుడు. ఓకేనా, 7 + 15 ఎంత 22 అనమాట. ఓకేనా, 14 + 8 కూడా 22 అనమాట. ఓకేనా, ఇది ఒక 2/2. నెక్స్ట్ 3/3 కూడా చూద్దాము. నెక్స్ట్ చూడండి, 3/3 తీసుకుంటాము. 3/3 ఏది తీసుకుంటాం మనం ఇప్పుడు? ఓకేనా, ఇది తీసుకుంటాం. ఇది ఓకేనా, 2 + 17 ఎంత మనకి వచ్చేది 18 అనమాట. ఓకేనా, 15 + 3 ఎంత 18. నెక్స్ట్ 9 + 10 ఎంత 18. 2 + 16 ఎంత 18. మనం ఆపోజిట్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి బై 2 చేస్తే ఎంత వస్తుంది మనకి 18, 9 వస్తుంది. 2 చేస్తే 9, 2/2 చేస్తే 9/2 చేస్తే 9 అనమాట. మీకు డౌట్ ఉంటే ఇంకొక 3/3. ఓకేనా, 2 + 20 24. 6 + 18 24. 11 + 13 24. 5 + 19 24. బై 2 చేయండి, మీకు 12 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది చేద్దాము. రఫ్ చేస్తాము కొద్దిగా క్లారిటీగా ఉండేదానికి. ఇది చేద్దాం 3/3. ఓకేనా, 7 + 23 ఎంత 30. 21 + 9 ఎంత 30. 14 + 16 ఎంత 30. 8 + 22 ఎంత 30. బై 2 చేయండి, మీకు 15 వస్తుంది అనమాట. ఓకేనా, ఇది మనం 3/3 తీసుకున్నాము. నెక్స్ట్
ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు ఇంకా నంబర్స్ కూడా ఇంక్రీజ్ చేశారనుకోండి, ఈ విధంగా మీరు మ్యాజిక్ లాగా మీరు అడిషను బై 2 చేస్తే ఎంత అవుతుంది, బై ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది, ఓకేనా. మీరు ఈజీగా ఈ నంబర్ క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. మెయిన్ వచ్చి ఈ ఆపోజిట్ వాల్యూస్ యాడ్ చేసి ఈక్వల్గా రావడం ఫస్ట్. తర్వాత ఈ 3/3 తీసుకోండి, ఆపోజిట్ యాడ్ చేయడం చేశారనుకో, వచ్చిన వాల్యూ బై 2 చేశారనుకో మీకు సెంటర్ వాల్యూస్ వస్తుంది అనమాట, ఓకేనా. ఆ విధంగానే నేను ఈ లాంగ్ వాల్యూస్ తీసుకున్నాను. లాంగ్ అంటే రోస్ కానీ కాలమ్స్ కానీ తీసుకుంటాను. ఒకసారి చెక్ చేయండి అది కూడా. ఇది చూడండి, ఓకేనా. 1 + 31 ఎంత? 32. 8 + 24 ఎంత? 32. 15 + 17 ఎంత? 32. 22 + 10 ఎంత? 32. 29 + 3 ఎంత? 32, ఓకేనా. నెక్స్ట్ 2 + 30 ఎంత? 32. 9 + 23 ఎంత? 32. బై 2 చేయండి, మీకు 16 వస్తుంది, ఓకేనా. ఈ విధంగా నంబర్ మ్యాజిక్ లాగా మనము క్యాలెండర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇది క్యాలెండర్ ఉండి ఒక స్పెషల్ కేటగిరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్యాలెండర్లో ఇలా ఉంటుంది, ఎందుకంటే క్యాలెండర్ కదా మనకి 7 days వస్తుంది. మిగతా మన నంబర్ ఏంది రాయం కదా, 1 to 10, 21 to 30, 31 to 40 అలా రాస్తాం. కానీ ఈ 7 days కాబట్టి ఈ ఆపోజిట్ అని యాడ్ చేస్తే మనకి ఈ ఈక్వల్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ విధంగా రోస్ ఎక్కువ కానీ కాలమ్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకో, సెంటర్ నుండి వాల్యూస్ వస్తుంది. టోటల్ యాడ్ చేసి వచ్చిన వాల్యూని టోటల్ యాడ్ చేసి 1 + 31, 32 బై 2 చేస్తే మీకు సెంటర్ నుండి వాల్యూస్ వస్తుంది. ఈ విధంగా ఈ క్యాలెండర్లో కూడా మనకి నంబర్ మ్యాజిక్ సిస్టమ్ చాలా యూస్ అవుతుంది, ఓకేనా. ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని అడిగే ఛాన్స్ ఉంది. ప్లస్ స్టూడెంట్స్కి, స్కూల్ లెవెల్ స్టూడెంట్స్కి కూడా ఇలాంటి నంబరింగ్లో క్యాలెండర్లో కూడా ఇలాంటి అడిషన్ కానీ ఇలాంటి ఆపోజిట్ యాడ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, తర్వాత 1 తర్వాత 8 ఎలా వస్తుంది, 2 టేబుల్ ఎలా వస్తుంది, 4 టేబుల్ ఎలా వస్తుంది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ 7 టేబుల్ మ్యాక్సిమం 1 + 7 అంతా 8, 8 + 7 అంతా 15, ఆ విధంగా అడిషన్స్ కూడా మనం నేర్పించవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ క్యాలెండర్ మ్యాజిక్కి సంబంధించిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను, ఓకేనా. ఇంకా ఇలాంటి కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా కొద్దిగా చూద్దాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.